15 రోజుల కింద కంచరాములు అనే వ్యక్తి, అతనితో పాటు వేమల సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి, అతనితో పాటు ఎర్రమల్ల సుధాకర్ అనే వ్యక్తులు ముగ్గురు కలిసి నాకు ఉదయం 11 గంటలకు ఫోన్ చేసి, తమ్మి ఎక్కడున్నావు, జనగామస్ ఒకసారి కలిసి చేద్దామని చెప్పంటే, సరే నేను వచ్చిన నేను జనగామస్ ఫోన్ చేస్తే కలుస్తా అని చెప్పి అన్న తర్వాత నేను జనగాం రావడం జరిగింది. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు గెస్ట్ హౌస్లో ఉన్నామని చెప్పడం జరిగింది. ఆ గెస్ట్ హౌస్ అక్కడ పోయిన తర్వాత ఫోన్ చేస్తే గెస్ట్ హౌస్ లోపల రాత్రంబట్టి లోపల పోయిన తర్వాత అక్కడ కంచరాములు, వేమల సత్యనారాయణ రెడ్డి, ఎర్రమల్ల సుధాకర్ రెడ్డి ముగ్గురు వ్యక్తులు అక్కడ ఉన్నారు. నేను లోపల పోయిన తర్వాత మరి అన్న చేద్దాం అన్నా కదా, చేద్దాం అంటే లేదు తమ్మి ఇక్కడికే చేస్తాను చెప్పడం నేను కూర్చున్న తర్వాత ఇదొకటి వచ్చి చిన్న విషయాలు మాట్లాడుకుంటూ కంచరాములు వేసి డోర్ పెట్టిండు. డోర్ పెట్టిన తర్వాత మేము పతారెడ్డి గురించి 2 విషయాలు అడుగుతాం, ఎవరు లేరేడా, ఆయన లూజ్ పాయింట్లు మాకు చెప్పు, మేము నలుగురే ఉన్నాం, ఎవరికి చెప్పము అని చెప్పి నన్ను హెచ్చరించినట్టు నవ్వుకుంటూ అడిగితే నేనన్నా ప్రతాపన్న గురించి చెప్పుడు నేను ఎందుకు చెప్తా, ప్రతాపన్న గెలిస్తే డెవలప్మెంట్ అనేది వేరే ఉంటుండే, ఈ ప్రతాపన్న గురించి నన్ను అడగడం ఏంది, చాదాదాం అని చెప్పి మీరు నన్ను అడుగుతుంది కరెక్ట్ అని చెప్పాను. తర్వాత పంచరాలు నన్ను బెదిరించి నువ్వు ఎట్లా పోతావు అని చెప్పాలంటే ఎప్పుడు లేకుంటే నేను ఎక్కడో పోతే ఎట్లా పోతావు చూస్తా, నువ్వు జనాలు ఎట్లా తిరుగుతావు చూస్తా నన్ను బెదిరించి వాళ్ళు చెప్పిన మాటలు ఏమని చెప్పిండంటే, వాళ్ళు 25 లక్షలు ప్రతాప్ రెడ్డి లారీ కొనుక్కొని నన్ను గుద్దుతూ చంపిస్తారని చెప్పిన మాటలు నువ్వు చెప్తే అందరు నమ్ముతారు, ఎందుకంటే ప్రతాప్ రెడ్డి పక్కన ఉండే వ్యక్తి కాబట్టి ఎవరు చెప్పినా సెట్ కాదు, నీ మాట చెప్పి ఇక్కడ లేకుండా ఎట్లా పోతావు చూస్తా అని నన్ను భయమాత్రకు గురి చేస్తే నేను అక్కడ వెళ్ళే ప్రయత్నం చేసినా అక్కడ వెళ్ళే దారి లేదు నాకు, ఎందుకంటే గెస్ట్ హౌస్ కూడా ఫస్ట్ టైము ఎక్కడ వాళ్ళని తోయక నేను సరేలే అని చెప్పి ఎవరిని నలుగురే ఉన్నాం అని చెప్పి ఆయన అన్న ముచ్చ అతనికి ఆయన విషయం ఆయనకే చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత నాకు నిన్న పొద్దున నేను చర్యల్లో ఉంటే నా పనిలో నేనుంటే నాకు ఫోన్ చేసి అర్జెంట్ రాతమ్మి పని ఉందంటే అన్న నాకు వీలు కాదు, మధ్యాహ్నం దాకా నాకు ఫ్రీ కొద్దిగా బిజీ ఉంటా అని చెప్పన్న. మళ్ళీ పదే 5-6 సార్లు ఫోన్ చేసి సాయంత్రం 5 గంటలకు రాతమ్మి అర్జెంట్, అందరు సీనియర్ నాయకులు ఉన్నారు ఇక్కడ, నువ్వు వచ్చేసి అంటే నీ సీనియర్ నాయకులు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులుగా అని చెప్పేసి నేను జనగా రావడం జరిగింది. వచ్చేవరకు అందరూ అక్కడ గెస్ట్ హౌస్లో ఉన్నారు వాళ్ళందరూ. నేను నా కారు గెస్ట్ హౌస్లో పార్క్ చేసిన తర్వాత ఏ విషయం నాకు చెప్పకుండా అతని కారులో ఎక్కించుకొని మిగతా లీడర్లు అందరం కలిసి ఒక 30-35 మంది డైరెక్ట్ డీసీబీ గారి ఆఫీస్కి రావడం జరిగింది. డీసీబీ గారి ఆఫీసులో నాకు తెలియకుండానే నా పేరు పెట్టి ఒక పిటిషన్ తయారు చేసి నాకు తెలియకుండా ఇచ్చి నన్ను బెదిరించి మన గెస్ట్ హౌస్లో చెప్పిన విషయం మళ్ళీ ఇక్కడ చెప్పంటే నేను అక్కడ ఏం చేయాలో తెలియక నాకు అక్కడ జరిగిన విషయం చెప్పడం జరిగింది. అక్కడ నుండి సీఏ గారి దగ్గర తీసుకోకపోతే నేను సీఏ గారి దగ్గర పోలేదు. ఈ పిటిషన్ ఎవరి మీద ఇస్తారు, ఎందుకు ఇస్తారని అడిగితే నాకు సమాధానం చెప్పక నన్ను నాకు బండ్లే గెస్ట్ హౌస్లో నా కారు పెట్టి తన కారులో ఎక్కించకపోయి సీఏ గారికి పిటిషన్ ఇచ్చిన తర్వాత నేను సీఏ గారి దగ్గర పోతున్నా. రాత్రి 9 గంటలకు సీఏ గారికి ఇస్తే సీఏ గారి దగ్గర పోయి మాట్లాడడం జరిగింది. నేను రాత్రి 2 గంటలకు ఇంటికి పోయిన తర్వాత పొద్దున నా తెలవకుండా నా అభిప్రాయం లేకుండా నా పేరుతో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో మరియు పత్రికల్లో కూడా నా పేరు నా తెలియకుండా రావడం జరిగింది. దాని గురించి నేను మధ్యాహ్నం నా సొంత పనులు చూసుకొని నేను చూసే వరకు ప్రతి టీవీలో టెలికాస్ట్ వచ్చింది. టెలికాస్ట్ విషయం మీద నేను నా గ్రూప్లో నాకు ఇలాంటి సంబంధాలు విషయాలు వీడియోలు కావాలని చెప్పి నా మీద బురదాలనేకే ప్రతాపాన్ని ఈరోజు నన్ను ఇట్లా అనలేదు అని అటువంటి వ్యక్తిగా అని చెప్పి నేను నా లెవెల్లో నేను ఒక పోస్టు నా అన్ని గ్రూపులో సెండ్ చేస్తే అతని దగ్గర ఉన్న నాకు తెలియకుండా తీసిన వీడియో, ఆ రోజు గెస్ట్ హౌస్లో నాకు మాయమాటలు చెప్పి నన్ను బెదిరించి భయభ్రాంతకు గురి చేసిన వీడియోను అది నా ప్రతి ఒక్క గ్రూప్లో నాకు సెండ్ చేసి జామలేష్ అనే వ్యక్తి, నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తి జామలేషం ప్రతి గ్రూప్లో నాకు సంబంధించిన గ్రూప్లో దాన్ని సెండ్ చేసి నన్ను అవమానపరిచి నా ఎదుగుదలను ఎదగకుండా ఇలాంటి నీచ పనులు చేసి నాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నేను స్టార్టింగ్ 2000 సంవత్సరంలో పనిచేసిన వ్యక్తిని ఎలాంటి పదవి ఆశించలేదు. నేను ఈరోజు కూడా ప్రతాపన్న జయమే ప్రతాపన్నతో ఉండే వ్యక్తిని, ప్రతాపన్న లాంటి వ్యక్తి మనకు దొరకడు కాబట్టి మన ప్రాంతం బాగుపడుతుండే అని గెలిస్తే సరే మన దురదృష్టం ఆయన ఓడిపోయాడు. ఆయన ప్రతాపన్న అడుగుజాడే వ్యక్తిని ఏ రాజు కూడా నేను ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎక్కడ కూడా ఎవరు కూడా కించపరిచే వ్యక్తిగా నా మీద ఎలాంటి ఆరోపణమైన కేసులు కానీ ఎలాంటివి లేవు. నేను అటువంటి వాటికి తావునియని వ్యక్తిని ఇవాళ కావాలని చెప్పి నేను మార్కెట్ చైర్మన్ అని 2 సహకానే మార్కెట్ మున్సిపల్ చైర్మన్ నమ్మి ఒక నాయకులు కదా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అని చెప్పి నమ్మి వీళ్ళని నమ్మి వస్తే నన్ను నెట్టింట ముంచి నా పీక కోసి పనిచేసి నన్ను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ జనగాం ఎట్లా వస్తున్నా అని చెప్పి నన్ను బెదిరిస్తూ నిన్న సీఏ గారికి డీసీపీ గారికి పిటిషన్ వాళ్ళ సొంత స్వరచితంగా ఇచ్చి నాకు తెలియకుండా ఇచ్చి నన్ను ఈరోజు వరకు నాకు ఈరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి నా మీద ఎట్లా పిటిషన్ ఇస్తావు, నా పేరు ఎట్లా రాసిన ఎవరిని అడిగితే కంచరాములు అనే వ్యక్తి బరాబర్ ఇస్తా, ప్రతాప్ రెడ్డి అంటూ నాకు అవసరము, వాడు నాకు దొరకాలి, అందుకే నేను వాడుకున్నాను అబ్బాయి, ఏం చేసుకుని నన్ను మరీ మీదకి వెళ్ళి బెదిరిస్తున్నాడు. ఆ విషయంలో ఈరోజు నేను మరి ఏసీబీ గారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ జనగాం టౌన్లోకి వచ్చి పాత్రిమిత్రులకు కూడా జరిగిన నా విషయము, నేను కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా పనిచేసే వ్యక్తిని, నా మీద ఎలాంటి బురదాలనే వ్యక్తిని చట్టం
తక్షణం చర్య తీసుకొని నాలాంటి వానికి న్యాయం జరిగిపోయాలి, నాలాంటి వానికి రక్షణతో పాటు న్యాయం జరగాలని నేను పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ మా సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇటువంటి వాటిని ప్రోత్సహించాడు. అందరూ నేను కోరుకుంటూ ఈ నలుగురు కలిసి అందరూ వ్యతిరేకత అంటే సోషల్ మీడియా నాకు తెలియకుండా చేసిన వీడియో అది, నాకు ఎలాంటి సంబంధం లేని వీడియో. నన్ను బెదిరించి కుసుండబెట్టి మాట్లాడుతూ నాకు తెలియకుండా తీసిన వీడియో అది. నా భయానికి అక్కడ నుండి ఎలా తప్పించుకొని తెలియక ఆయన అన్న మాటలే ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నాడంటే మన నలుగురే ఉన్నాం, ఎవరు లేరు, బయట చెప్పాం, ఇది నువ్వు 2 ముచ్చట్లు చెప్పు, వెళ్ళిపో, లేకుంటే ఎట్లా పోతావు అని చెప్పి బెదిరిస్తే నాకు అక్కడ దారి లేక చెప్పడం జరిగింది. నిన్న డీసీపీకి నేను ఫిర్యాదు చేశాను. నాకు నిన్న ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆ పిటిషన్ ఏమి ఇస్తుండు, అసలు డీసీపీ గారి దగ్గరికి ఎందుకు పోతున్నాము, డీసీపీ గారి దగ్గర వచ్చే అవసరం ఏముంది, ఎలాంటి విషయం చెప్పకుండా నా వెనకాల చేసి ఇట్లా తోక్కుంటా సార్ ఈయననే ఎవిడెన్స్ అని నాకు సార్గా పరిచయం చేసి వీళ్ళు గెస్ట్ హౌస్లో చెప్పింది జరిగింది చెప్పంటే నాకు అక్కడ ఏం చేయాలో జరిగింది తెలియక నేను సార్ కూడా ఇది జరిగింది సార్ అని చెప్పడం జరిగింది. ఈరోజు ఆ విషయం సార్ నాకు భయబంధ గురి చెప్పించుకున్నాడు సార్. ఈరోజు కూడా ప్రతాపన్న అనలేదు, ప్రతాపన్న నాకు ఈరోజు ఇట్లాంటి విషయాలు మా దగ్గర రాలేదు, కావాలని కంచరాములు ఎర్రమల్ల సుధాకర్ గత కక్షలు వాళ్ళ కడుపులో పెట్టుకొని ప్రతాపన్నను మీడియా ద్వారా ఇట్లా చేయాలని చెప్పేసి సార్ నన్ను వాడుకున్నారు. నాది ఇవాళ నేను తెలుసుకొని సార్ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా, జరిగిన విషయం అని చెప్పి అలా ఏసీపీ గారు సీఏ గారు చెప్పడం జరిగింది. ఈ పార్టీలో కుమ్ములాట అనేది లేదు, వీళ్ళ సోసము వీళ్ళు కుమ్ములాట స్టార్ట్ చేస్తారు. ఎక్కడ పార్టీలో ఎలాంటి కుమ్ములాటలు లేవు, కేవలం ఈ 3 వ్యక్తులు మాత్రమే నాలాంటి నికాలసైన కాంగ్రెస్ కరడు కట్టిన కార్యకర్తను వాడుకొని మమ్మల్ని భయం చేసుకొని వీళ్ళ పబ్బం గడుపుకోనికి మమ్మల్ని అడ్డు పెట్టుకొని వీళ్ళు కుమ్ములాట తయారు చేస్తారు. అంతే తప్ప కానీ ఎక్కడ కూడా ఎలాంటి కుమ్ములాటలు లేవు.